ఈ నెల మరియమాత పూజిత మాసము 26వ రోజు. అద్భుతము. జేసు సభను స్థాపించిన వారును దానిని అనేక సంవత్సరములుగా నడుపుచూ వచ్చిన వారే పునీత ఇన్నేసవారు దేవమాత మీద అత్యధిక భక్తిని విశ్వాసములు ఉంచిరి. పునీత ఇన్నేసవారు మొదటి రాజు కొలువులో నుండెను. కానీ దేవమాత యొక్క విశిష్టమైన కృపచే లోకాశలను విసర్జించి తన్ను తాను పూర్తిగా జేసునాథుని సేవకు ఒప్పగించుకొనెను. ఒక రాత్రి పరిశుద్ధ కన్య మరియమ్మ తన తిరు హస్తాలలో బాలయేసుని ఎత్తుకొని దర్శనమైనప్పుడు పునీత ఇన్నేసవారు దేవమాత యొక్క మహిమ ప్రతాపములను చూచి సంతోష సముద్రంలో మునిగి ఈ లోక సుఖభోగ్యములను అసహించుకొని పుణ్య జీవితములందని ఆనందమును మాత్రమే వెదుగుటకు నిశ్చయించుకొనెను. ఆ దినము మొదలుకొని ఆయన మృతి పొందు వరకును దేవమాత యొక్క అనుగ్రహముచే విరుతత్వమునకు విరుద్ధమైన పాపపు తలంపు ఒక్కటైనను తలంచి వాడు కాడు. కొంతకాలమునకు ఈ లోక భాగ్యములను సకలమును త్యజించి తాను చేయబోబు జప తప క్రియలను తన తల్లి మరియమాత శరణు ఒప్పగించుటకు ఒక కొండ సమీపమున మోక్షారాణి పేరుగా కట్టబడి ఉండిన దేవాలయమునకు బయలుదేరిపోయెను. అటు పొత్తు పాప సంకీర్తనము చేస్తూ సర్వేశ్వరుని దేవమాతకును తను తాను సంపూర్ణముగా ఒప్పగించుకొనెను. ఆ దినము మొదలు రాజు కొలువును చేరుట మాని పరిశుద్ధ కన్యమరి యొక్క దళములో చేరిపోయెను. మరియు సర్వేశ్వరుని కొరకు మాత్రము జ్ఞాన యుద్ధములు చేసుదనని తీర్మానించుకొని అందుకు లాంఛనముగా ఒక రాత్రి తాను ఖడ్గమును పరమరాణి యొక్క పీఠము ముందు కానుకగా నుంచెను. ఆ రాత్రి అందయు ఆ పీఠము వద్ద జపించి ఉదయమునే దివస ప్రసాదములోకొని తాను ధరించి ఉండిన చొక్కాను ఒక భిక్షకునికి ఇచ్చి మనేస్త్ర అనెడు పట్టణమునకు దాపును ఒక భయంకరమైన గృహలో దాక్కుకొనెను. అందు పెద్ద కాలము కఠిన తప మొనర్చి వివిధములైన అవమానములను అనుభవించి లెక్కలేనన్ని మార్లు జేసునాథి యొక్కయు దేవమాత యొక్కయు దర్శనములు పొంది మిక్కిలి జ్ఞానబోధకై ధన్యములు అను పుస్తకము ఒకటి రాసెను. 4-5 సంవత్సరములకు తరువాత ప్యారిస్ నగరంలోని కళాశాల విద్యార్థులను కొందరిని శిష్యులుగా చేర్చుకొని మోస్ట్ మట్టన్ అను పిలువబడు వేదసాక్షుల గుడియందు దేవమాత స్వరూపము ముందు జేసు సభకు ప్రథమ అస్థిభారమును వేసెను. పిమ్మట రోమాపురికేగి తన సభ స్థాపకుడగు పరిశుద్ధ పాపగారు అనుమతిని పొందెను. తన సభకు పూర్ణముగా దేవమాత యొక్కయు శరణు నుంచుదునని దేవమాత పీఠము ఎదుట తనను తాను శిష్యునితో ఒక గొప్ప వాగ్దానము చేసెను. తరువాత కృపగల కన్యమరియమ్మ యొక్కయు తోడ్పాటుచే ఆ జేసు సభ మిక్కిలి పెంపొంది ప్రపంచమంతటను వ్యాపించెను. ఆ సభ గురువులందరూ మేలెరిగిన మనసుతో తమ రాణి అయిన దేవమాతకు తగిన స్తుతి స్తోత్రములు చెల్లించుచు వచ్చుటు కాక ఎల్లెడల కన్యమరియమ్మ గారి మీద భక్తిని ప్రసిద్ధి చేయ ప్రయాస పడుదురు.